తాను బ్రదర్ అనిల్ను కలవడం యాదృచ్ఛికం కాదంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీటెక్ రవి. జగన్ బాధితులు కలిస్తే తప్పేంటని కామెంట్ చేశారు. నిన్నటి వరకు షర్మిలపై విమర్శలు చేయని వైసీపీ కాంగ్రెస్లో చేరగానే తిట్టడం మొదలు పెడుతున్నారన్నారు. ఎయిర్పోర్ట్లో బ్రదర్ అనిల్ను తాను యాదృచ్ఛికంగానే కలిశానన్నారు బీటెక్ రవి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ ఇంకోవైపు బీజేపీ తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ను జనసేనను మేనేజ్ చేస్తూ కుట్ర పన్నాడు. రకరకాల దీంట్లతో ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు జరిగినవన్నీ అవే కనపడుతున్నాయి. సీఎం రమేష్ ఫ్లైట్లో వెళ్ళడం కానీ, లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి, ఇవన్నీ యాదృచ్ఛికమని మేము అనుకోవట్లా. ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళో అందరూ తెలుసు. బ్రదర్ అనిల్ అనే వ్యక్తి నేను ఆ రోజే నాకు పరిచయం కాదు. అసలు అంతకుముందు మా మధ్య ఎలాంటి పరిచయం లేదు, ఏమీ లేదు. మేము ఆ రోజు విజయవాడ ఫ్లైట్కి పోతున్నాం, ఆయన ఫ్లైట్కి వచ్చాడు. యాదృచ్ఛికంగా కలిసినాం. వాళ్ళు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా మేము కలిసింది అయితే యాదృచ్ఛికమే. అయినా మేము కలిసినా కూడా ఒకవేళ నిజంగా ఆయన చెప్పినట్లు కలిస్తే మాకు కామన్ పాయింట్ ఉంది. బ్రదర్ అనిల్ కావచ్చు, షర్మిల కావచ్చు, వాళ్ళంతా ఎవరు? జగన్ బాధితులు. బీటెక్ రవి ఎవరు? జగన్ బాధితులు. జగన్ బాధితులు దాంట్లో కలవడంలో తప్పేం లేదు. అయినా కూడా మేము కలిసింది యాదృచ్ఛికమే. అక్కడ పిచ్చాపార్టీ మాట్లాడేటప్పుడు పార్టీలో చేరుతారంటే కాంగ్రెస్లోని అడగడం వాస్తవమే, అతను మేము చేరుతున్నారని చెప్పడం వాస్తవమే. అతను చెప్పిన దాన్ని బట్టి అవతల రోజే వాళ్ళు పార్టీలో చేరడం వాస్తవమే. మేము పీసీసీ తీసుకుంటారా అనే మాట నేను అడిగిన మాట వాస్తవమే.